హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో మీకు 2018 గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి 2018 గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఇస్తున్నానండి. రైల్వే గ్రూప్ డి 2018 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ మీకు అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. రైల్వే కేటగిరీ, బ్యాంక్ ఎగ్జామ్స్ ఇలాగా సపరేట్ కేటగిరీ ఉన్నది. అలానే మీరు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఇందులో అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లభిస్తుంది. అదేవిధంగా మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద December 24 వరకు 2 years సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months ఫ్రీ ఇస్తున్నారు. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months ఫ్రీ ఉన్నారండి. ఇది జస్ట్ ఓన్లీ December 24 వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది. అలానే రెఫరల్ కోడ్ కూడా యూజ్ చేసుకోండి, 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా మీకు లక్ష్యం బ్యాచ్ అనేది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్సు. ఇది December 22న స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా మీకు ఈ వీకెండ్ December 26 2 PM ఉంటుంది. ఇది ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అండి, ఎవరైనా కూడా రాయొచ్చు. ఇందులో స్కాలర్షిప్ అవార్డ్స్ కింద టాప్ 4 ర్యాంకర్స్కి స్కాలర్షిప్ అవార్డ్స్ ఇస్తారు. ఇది లింక్, ఈ లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. అలానే మీకు December 22వ తేదీన 7 AM నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 మాత్రం జరుగుతుంది. ఇందులో ఫ్రీ స్పెషల్ క్లాసెస్ ద్వారా లైవ్ క్లాసెస్ని అందించడం జరుగుతుంది. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత వీటిని ఫ్రీగానే అటెండ్ అవ్వచ్చు. మీకు అన్లాక్ కోడ్ అడిగితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆనంద్ రెడ్డి 1 అనేది అన్లాక్ కోడ్గా మీరు యూజ్ చేయొచ్చు. అలానే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుందండి. ఇందులో మీకు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత సిలబస్ కంప్లీషన్, టెస్ట్ సిరీస్లు, మాక్ టెస్ట్లు, రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, టాపిక్ వైజ్ MCQs, అలానే వీక్లీ క్విజెస్, ఇవన్నీ PDF మెటీరియల్, వీడియో డౌన్లోడ్ ఆప్షన్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి మీకు. మరి ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయన్నాము. మరి ఫ్రీ క్లాసెస్ వచ్చేసి డైలీ 1 PMకి ఉంటాయండి నా ఫ్రీ క్లాసెస్. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. మరి ఫ్రీ క్లాసెస్కి ప్లస్ క్లాసెస్కి డిఫరెన్సెస్ అండి. ఫ్రీ క్లాసెస్లో లిమిటెడ్గా ఉంటాయి, ప్లస్లో కంప్లీట్గా అండ్ అన్లిమిటెడ్గా డౌన్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మరి ఫీ డీటెయిల్స్ 1 month నుంచి 2 years వరకు ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాన్ అయితే 1 year ప్లాన్. దీనికి ప్రెజెంట్ 2 months ఫ్రీ కూడా ఇస్తున్నారు, దీనికైతే 3 months ఫ్రీ ఇస్తున్నారు. ఇది యాక్చువల్ ఫీ. బట్ నా రెఫరల్ కోడ్ ఆనంద్ రెడ్డి 1 కానీ ఆనంద్ వైటీ అనేది కానీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ రెండిట్లో ఏది యూజ్ చేసినా మీకు దీంట్లో 935 రూపీస్ డిస్కౌంట్ అయ్యి ఈ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఇవన్నీ రెఫరల్ కోడ్ యూజ్ చేసిన తర్వాత ప్రైస్ డీటెయిల్స్. ఇంకా మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇవి 2018 గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఏషియా. భారతదేశము ఆసియాలో ఏ ప్రాంతంలో ఉంది అంటున్నాడు. నార్థనా, ఈస్టర్నా, సౌత్ ఈస్టర్నా, సదరనా? చూడండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్ని మీకు అర్థం అవడానికి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. మోస్ట్లీ 80% కన్వర్ట్ అయ్యాయి. కొంచెం ఏమైనా అక్కడక్కడ చిన్న వర్డ్స్ అనేవి మిస్ అయ్యి ఉండొచ్చు, కరెక్ట్గా కన్వర్ట్ కాకుండా. బట్ బేస్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ని తీసుకోండి. సో రైట్ ఆన్సర్ అయితే ఇక్కడ మనకు ఆసియాలో భారతదేశం అనేది దక్షిణ ప్రాంతంలో ఉంది. దక్షిణాసియా దేశం అంటాం. దక్షిణాసియా దేశాల్లో మనది కూడా ఒకటి. నెక్స్ట్ వన్, త్రూ విచ్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ ద వర్డ్ సెక్యులరిజం యాడెడ్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగ ప్రవేశికలో సెక్యులరిజం అనే పదాన్ని ఏ సవరణ చట్టం ద్వారా చేర్చారు అంటున్నారు. 42వ సవరణన, 21వ, 73వ, 61వ? రైట్ ఆన్సర్ 42nd అమెండ్మెంట్. 1976లో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులరిజం అనే పదాన్ని చేర్చారు. నెక్స్ట్, బిలాయి ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ డాష్. ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది బిలాయి ప్లాంట్? ఛత్తీస్గఢ్, ఒడిస్సానా, మధ్యప్రదేశ్, కర్ణాటక? వాట్ ఈస్ ద ఆన్సర్? సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అండి. సో బిలాయి స్టీల్ ప్లాంట్. సో బిలాయి ప్లాంట్ అనేది దేనికి సంబంధించినటువంటి ప్లాంట్? బిలాయి అనేది స్టీల్ ప్లాంట్ అండి, సేల్ నడుపుతున్నటువంటిది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉంది బిలాయి ప్లాంట్. సో దీన్ని 1955లో ఏర్పాటు చేశారు. చాలా ఓల్డ్
స్టీల్ కంపెనీ. సో సెయిల్ నడుపుతున్నటువంటి ప్లాంట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ వన్, డాష్ తారిక్ ఈ ఫిరోజ్ షాహీ. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ gives the history of the first 6 years of Firoz Shah Tughlaq reign. సో మొదటి 6 సంవత్సరాల చరిత్రను అందించేది ఇది. ఫిరోజ్ షా తుగ్లక్ షా, అబుల్ ఫజీ షా, గులాబ్ ఖాన్ బేగం షా, జియాउद्दीन బరానీ. What is the answer? So the right answer is fourth option, జియాउद्दीन బరానీ. నెక్స్ట్, అమంగ్ ద ఫాలోయింగ్ హూ ఇస్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కో ఆఫ్ జూలై 2018. చూడండి, ఇక్కడ మనకు ఇదైతే అప్పటికి ఓల్డ్ క్వశ్చన్. అంటే 2018 సంబంధించి అయితే మనకు మోస్ట్లీ 99% అడగరు. మరి ఏదైనా ఇష్యూ జరిగింటేనో, లేకుంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటేనో, లేదంటే ఇటీవల మరణించింటేనో దానికి సంబంధించి అలా అడుగుతారు. బట్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే 2018లో ఎవరు? ఆదూరే అజౌలే. ఇప్పటికీ కూడా ఇతనే అండి, ప్రజెంట్ కూడా ఇతనే ఉన్నారు, అదూరి అజౌలే. సో లేడీ అండి, అతను కాదు, ఆమె. సో 2018 నుంచి ఈమె యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. మరి యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ? యునెస్కో హెడ్ క్వార్టర్ కూడా ఇంపార్టెంట్ అండి. యునెస్కో హెడ్ క్వార్టర్డ్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, హెడ్ క్వార్టర్డ్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ రన్వే ఆన్ ఏ సీ బ్రిడ్జ్ విల్ కమ్ అప్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. సముద్ర వంతెనపై భారతదేశం యొక్క మొదటి రన్వే ఏ రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంత భూభాగంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అడుగుతున్నారు. Lakshadweep is the right answer. Next one, India's dash has won silver medal in under 23 senior world wrestling competition held in Poland. సో ఇక్కడ మన క్వశ్చన్ ఇది 2018లో అడిగినటువంటి క్వశ్చన్ అండి ఇది. బట్ అది ఇక్కడ సిల్వర్ మెడల్ ఎవరికి వచ్చిందని అడిగారు. కానీ ఇక్కడ మనకు 2021లో జరిగినటువంటి ఈ ఛాంపియన్షిప్ ఇంపార్టెంట్. సో మరి 2021లో ఎన్ని వచ్చాయంటే టోటల్ 5 మెడల్స్ వచ్చాయండి. 5 మెడల్స్, అందులో 1 సిల్వరు, 4 బ్రాంజ్ వచ్చాయి. ఇక్కడ సిల్వర్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకరికి వచ్చింది కాబట్టి. ఎవరంటే శివాని పవర్కి వచ్చింది. శివాని పవర్ ఈమె. సో 50 kg కేటగిరీలో సిల్వర్ వచ్చింది. ఇంకా మిగిలిన వాళ్ళు 4 ఎవరెవరంటే అంజు, దివ్య, కాకరన్, రాధిక, నిషా. సో వీళ్ళ 4కి బ్రాంజ్ మెడల్స్ వచ్చింది, కాంస్య పథకం. సో వీళ్ళకి వచ్చేసి 55 kgలు, 62 kgలు, 65, 72 kgల విభాగంలో సో వీళ్ళకి ఈ మెడల్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి మనకు 2021 ఈజ్ ఇంపార్టెంట్. మెయిన్ శివాని పవర్ ఈజ్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ద వర్డ్ వేద మీన్స్. సో వేద అంటే ఏమిటి? హై మీన్స్ పీరియడ్, గ్రామర్, నాలెడ్జ్. రైట్ ఆన్సర్ ఈజ్ నాలెడ్జ్, జ్ఞానం అని అర్థం వేద అంటే, వేదం అనగా. నెక్స్ట్ వన్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సిఇఓ ఆఫ్ ధనలక్ష్మి బ్యాంక్ ఇన్ జూలై 2018. సో ఇక్కడ ధనలక్ష్మి బ్యాంక్ సిఇఓగా ఎవరిని అపాయింట్ చేశారు? ఎండి అండ్ సిఇఓగా. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి అయితే యాక్చువల్ రైట్ ఆన్సర్ వచ్చేస్తాడు అని. బట్ ఇక్కడ మనకు ప్రజెంట్ 2021లో
కొత్త వ్యక్తిని ఎన్నుకున్నారండి. ఎవరినంటే జేకే శివన్ని. జేకే శివన్ ఈజ్ ద ప్రెజెంట్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ది ధనలక్ష్మి బ్యాంక్. మరి ధనలక్ష్మి బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది? ధనలక్ష్మి బ్యాంక్ హెడ్ క్వార్టర్ త్రిశూర్ అండి. కేరళలోని త్రిశూర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ధనలక్ష్మి బ్యాంక్. నెక్స్ట్ వన్, who was the conferred while with the Global Icon Award at the G Cine Awards 2018 held in Mumbai. ఇక్కడ 2018కి సంబంధించి అడిగారండి. 2018కి సంబంధించి అయితే ప్రియాంక చోప్రా ఇస్ ద రైట్ వన్. మరి ఇక్కడ 2021కి సంబంధించి అయితే 2018 2021కి అవార్డు ఎవరికి ఇచ్చారంటే అమిత్ గోయంకాకి ఇచ్చారండి. అమిత్ గోయంకా ఈ యొక్క అవార్డు అనేది. సో కాబట్టి ప్రజెంట్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డిసెంబర్లో ఇచ్చారండి, 2021 డిసెంబర్లో జీ అవార్డ్స్. నెక్స్ట్, ఇన్ మే 2018 విచ్ నేషనల్ క్రికెట్ గవర్నింగ్ బాడీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ యుఎన్ ఎన్విరాన్మెంట్ టు ప్రమోట్ గ్రీన్ క్రికెట్ ఇన్ ద కంట్రీ. సో ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు, బట్ ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బీసీసీఐ. సో బీసీసీఐ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది? హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై అండి. మరి దీనికి చైర్మన్ ఎవరు అంటే సౌరవ్ గంగూలీ. నెక్స్ట్ వన్, హూ లాంచ్డ్ నేత, ఏ మొబైల్ అప్లికేషన్ దట్ అలోస్ యూజర్స్ టు రేట్ అండ్ రివ్యూ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. సో రైట్ ఆన్సర్ అయితే ఇక్కడ ప్రణబ్ కుమార్ ముఖర్జీ, బట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, లాస్ట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2018 కాబట్టి. నెక్స్ట్, తృణమూల్ కాంగ్రెస్ ఇస్ ఏ పొలిటికల్ పార్టీ ఆరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. సో ఇది ఇంపార్టెంట్. సో తృణమూల్ కాంగ్రెస్ ఏ రాష్ట్రానికి చెందినటువంటి జాతీయ పార్టీ అని అడుగుతున్నారు. సో మనకు ఆబ్వియస్లీ తెలిసినటువంటిదే పశ్చిమ బంగాల్, వెస్ట్ బెంగాల్కి చెందినటువంటిది. సో దీని యొక్క అధినేత్రి వచ్చేసి, ఈ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. ప్రస్తుతం అధికారంలో ఉన్నది కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం. బట్ ఇక్కడ ఈ 2021లో జరిగినటువంటి ఎలక్షన్స్లో మమతా బెనర్జీ మాత్రము అక్కడ ఎన్నిక అవ్వలేదండి ఎలక్షన్స్లో. సో కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే. తన యొక్క పార్టీ అభ్యర్థులు మెజారిటీ వచ్చింది, కానీ తను పోటీ చేసినటువంటి ప్రాంతంలో ఓడిపోయింది. బట్ ఆమె వేరొక సభలో ఎన్నికవడం ద్వారా మళ్ళీ ఆమె సీఎంగా అయితే అయింది. యాక్చువల్గా మనకు సీఎంగా అయిన తర్వాత ఏదో ఒక సభలో 6 నెలల్లోపు ఎన్నుకోవాలండి. అలా ఎన్నుకోలేని పక్షంలో ఆమె పదవి నుంచి వైదొలుగుతారు. అది ఇక్కడ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మైన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం. కేత్రిన, మయూర్భంగ, దిగ్బాయ, సింగ్బమ్మ. సో దిగ్బాయ్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్ అండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా యాజ్ ఆఫ్ ఆగస్ట్ 2018. సో ఆగస్ట్ 2018కి సీఎం ఎవరు అంటున్నారు? ఒడిస్సాకి నవీన్ పట్నాయక్. సో అప్పటికి అతనే, ఇప్పటికి కూడా నవీన్ పట్నాయక్ అండి. మరి గవర్నర్ ఎవరు అంటే ఒడిస్సాకి గణేషి లాల్. గణేషి లాల్ గవర్నర్. నెక్స్ట్ వన్, ద నేషనల్ ఫుట్బాల్ మ్యూజియం ఈజ్ ఇన్ విచ్ కంట్రీ. నేషనల్ ఫుట్బాల్ మ్యూజియం ఎక్కడ ఉంది, ఏ దేశంలో? బ్రెజిలా, ఇంగ్లాండా, ఇండియానా, యుఎస్ఏనా? సో ఇంగ్లాండ్లో ఉంది నేషనల్ ఫుట్బాల్ మ్యూజియం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. సో ఇక్కడ దీనికి సంబంధించింది అయితే కరెంట్ అఫైర్స్ది. ఇక్కడ స్వచ్ఛ సర్వేక్షణ యోజన అనేది, బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏం కాదు ఇయర్కి. నెక్స్ట్ వన్, డాష్ ఇస్ ద నేమ్ ఆఫ్ వన్ ఆఫ్ ది మెనీ డమ్మర్స్ ఆఫ్ ది బీటల్స్ అండి. రింగో స్టార్. నెక్స్ట్ వన్, Chaudhary Charan Singh Jayanti or the birth anniversary of C.H. Charan Singh is on dash and is observed as the కిసాన్ దివస్ గా డిసెంబర్ 23వ తేదీన జరుపుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్,
డాష్ డస్ నాట్ బిలాంగ్ టు ద క్లాస్ అనీలిడా. అనీలిడా వర్గానికి చెందినది కానిది ఏది అంటున్నారు ఈ క్రింది వాటిలో. ఆస్కారిసా, అర్థవాంస, లీచా, నెరీసా. సో రైట్ ఆన్సర్ ఇస్ ఆస్కారిస్, ఫస్ట్ ఆప్షన్. ఇవి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి ప్రీవియస్ ఆర్ఆర్బి ఎగ్జామ్ 2018లో మెయిన్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వీడియోలో జనరల్ సైన్స్ బిట్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి అన్అకాడమీ లింక్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్ ఫ్రెండ్స్.